హాయ్ అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ ఇదే కథ ప్రేమలోని పార్ట్ 28 అండి. ఇంకా కథలోకి వెళ్తే ఆయన మహిని తన ఫ్రెండ్ రూమ్ దగ్గర దింపి వెళ్ళిపోతారు. అది గుర్తొస్తుంది మహికి. ఇప్పుడు నేను నీకు గుర్తొచ్చానా తల్లి అంటారు మహితో. గుర్తొచ్చారు సార్ అంటుంది. ఇంతకీ నేనెవరో తెలుసా అనగానే అయోమయంగా చూస్తుంది. ఈ కంపెనీలో మీరు అనేదో చెప్పబోతుంది. ఈ కంపెనీలో నేనేంటి, డైరెక్టర్నా లేదంటే సీఈఓనా కాదు, అర్జున్ ఫాదర్ని నేను అంటాడు. తెలీదు సార్ అంటుంది. నిన్న ఆఫీస్కి వచ్చావంట కదా, నీకు అర్జున్ ఎలా తెలుసు అంటారా ఆయన. ఇప్పుడు ఎలా చెప్పాలి, ఆ రోజు అపర్ణ విషయం చెప్పానంటే నేను చెంపదెబ్బ కొట్టానని కూడా చెప్పాలి. చెప్పానంటే కొడుకును కొట్టానని అంటే ఊరుకుంటాడా ఆయన? ఆయన కోపం వస్తుందేమో, అలానే అబద్ధం కూడా చెప్పలేను ఎలా అనుకుంటూ ఉంటుంది. ఏమైంది, నీకు అర్జున్ ఎలా తెలుసు అంటున్నాను అంటాడు ఆయన. నాకంటే కూడా మీరు మీ అబ్బాయిని అడిగితే బెటర్ కదా సార్ అంటుంది ఎలాగో కష్టపడి. ఏ, మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా అంటాడు. అవునన్నట్టుగా తల ఊపుతుంది. నువ్వు అర్జున్ ఎప్పుడైనా కొట్టావా లేదంటే తిట్టావా అంటాడు నవ్వుతూ. అనుకోకుండా ఒకసారి అపార్థం చేసుకుని చెంపదెబ్బ కొట్టాను సార్ అంటుంది గొణిగినట్టుగా. వెంటనే అర్జున్ వాళ్ళ నాన్న సుధాకర్ ఏంటి అంటాడు షాకుతో. దానికి మహి కళ్ళు పెద్దవి చేసుకొని నేనేంటి ఫ్లోలో చెప్పేశాను, కొంచెం నోరు అదుపులో పెట్టుకోవచ్చు కదా మహి అని తనని తాను తిట్టుకుంటూ ఉంటుంది. వెంటనే సుధాకర్ నవ్వుతూ డోంట్ వర్రీ, అమ్మయ్యా మేము చేయలేని పని నువ్వు చేశావు అన్నమాట అంటాడు. వెంటనే ఆయన వైపు మహి నమ్మలేనట్టుగా చూస్తూ ఈయన నిజంగా అర్జున్ ఫాదరేనా అనుకుంటుంది. మహి మనసులో మాట అర్థమైనట్టుగా ఆయన మా అబ్బాయి ఊరికే ఏదీ పట్టించుకోకుండా ఫ్రెండ్స్ అంటూ పబ్లంటూ బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మ సపోర్ట్తో ఆఫీస్ను కూడా పట్టించుకోడు. వాడిని కరెక్ట్గా దారిలోకి తీసుకురాగలిగే వాళ్ళ కోసం చూస్తున్నాను అంటాడు. ఆయన మాటలకు అర్థం గ్రహించకుండా వెంటనే మహి థ్యాంక్ గాడ్ నా మీద కోపం రాలేదు. నేను అర్జున్కి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అర్జున్ బిహేవియర్ వల్ల ఈరోజు నేను కొట్టాను అన్న వాళ్ళ నాన్నకి కోపం రాలేదు అనుకుంటుంది. తర్వాత మహి వైపు తిరిగి అపార్థం వల్ల కొట్టాను అని చెప్పావుగా, ఇప్పుడు ఆ అపార్థం పరిస్థితి ఏంటి అంటాడు. దానికి మహి నవ్వి నాకు అర్థం కాలేదు సార్ అంటుంది. ఇంతకీ అపార్థం అనేది మీ ఇద్దరి మధ్యలో పోయిందా లేదా అంటున్నాను అంటాడు. ఓ అదా అని మహి అనగా కరెక్ట్గా అప్పుడే వచ్చిన అర్జున్ నాన్న మీరేంటి ఇక్కడ అంటాడు. నిన్న ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు అని మేనేజర్ వల్ల తెలవడంతో ఆయన కనుక్కుందుకొచ్చారు ఇక్కడికి. ఆ మేనేజర్ వీళ్ళకి చాలా ఇయర్స్ నుండి తెలుసు, మంచి నమ్మకస్తుడు. ఈ ఆఫీస్లో సుధాకర్ లేకపోయినా ఇక్కడి విషయాలని ఆయనకి రోజూ చెప్తూ ఉంటాడు. అర్జున్ వాళ్ళ ఫాదర్ మహిని చూస్తూ అర్జున్ బిజినెస్ మీద ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అంటే ఈ అమ్మాయే కారణమై ఉంటుంది. ఈ అమ్మాయి కనుక మా ఇంట్లో అడుగుపెట్టిందంటే వాడి జీవితం ఖచ్చితంగా బాగుంటుంది అనుకుంటాడు. తర్వాత అర్జున్ వైపు చూస్తూ ఆఫీస్ చూడ్డానికి రావద్దా అంటాడు. అది కాదు నాన్న అని అర్జున్ చెప్పేలోగానే కొత్త ప్రాజెక్టు వచ్చింది కదా, అది ఎంతవరకు వచ్చిందో చూద్దామని వచ్చాను అంటాడు. అర్జున్ మహి వైపు తిరిగి నువ్వేంటి ఇక్కడ అంటాడు. నేను ఈరోజు ఇంటర్వ్యూ కోసం వచ్చాను అని చెప్తుంది. సుధాకర్ గారు మహి వైపు తిరిగి నువ్వు కొద్దిసేపు అక్కడ కూర్చోమ్మా అని ఇందాక తను కూర్చున్న ప్లేస్ చూపించడంతో మహి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నీకో అమ్మాయి తెలుసా అంటారు ఆయన. నాన్న, తను సిద్ధు వైఫ్ అనన్య సిస్టర్ అంటాడు. అమ్మయ్య, ఎలాగైనా ఈ అమ్మాయి వల్ల వీడు మారితే చాలు అనుకుంటారు ఆయన. నాన్న ఇప్పుడు చెప్పండి, మీ బ్రాంచ్ వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటాడు. చెప్పాను కదా ఇవాళ కొత్త ప్రాజెక్టు వచ్చింది అని వచ్చాను అని, నువ్వు ఎలా చేస్తున్నావో చూద్దామని వచ్చాను. ఏమైనా నాకు తెలియకుండా రాజకార్యాలు వెలగబెడుతున్నావా ఏంటి, అన్నిసార్లు అడుగుతున్నావు అంటారు. నాన్న, నేను చిన్నపిల్లవాడిని కాదు, నేను చూసుకుంటాను. డాడీ మీరు మీ ఆఫీస్కి తిరిగి వెళ్ళండి అంటాడు. తర్వాత ఆయన మహి కూర్చున్న వైపు చూపించి ఆ అమ్మాయికి మన ఆఫీస్లో నీ పిఏగా అపాయింట్ చేద్దాము అనుకుంటున్నాను, తన రెజ్యూమ్ చూశాను అంటారు. నాన్న, నేను చూసుకుంటాను కదా అనగానే సరే నేనైతే అక్కడికి వెళ్తున్నాను, నువ్వెలాగో మీటింగ్కి అటెండ్ అవ్వాలి కదా అంటాడు ఆయన. తర్వాత సుధాకర్ ఎలివేటర్ ద్వారా తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా అర్జున్ని మహిని చూసి నిన్న సార్ చాలా కేర్ తీసుకున్నారు తనకి అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అర్జున్ మహిని తన ఆఫీస్ రూమ్లోకి తీసుకెళ్ళి
నువ్వు నాన్న ఏం మాట్లాడుకున్నారు అంటే దానికి మహి, నాకు మీ నాన్నగారు ముందే తెలుసు, కాకపోతే మీ ఫాదర్ అని తెలియదు అంతే. ఒకసారి ఒక ఇన్సిడెంట్లో కలిశాము, అది మాట్లాడాము. అలాగే ఇప్పుడు మీ నాన్నగారు నీ గురించి చెప్పారు, నీ ఇర్రెస్పాన్సిబిలిటీ గురించి చెప్పారు, అంతకన్నా ఏమీ లేదు అంటుంది. సరే అయితే నువ్వు వెళ్ళొచ్చు అంటాడు. నిన్న నువ్వు నాకు ఆన్సర్ ఇవ్వలేదు అంటుంది. దేనికి అనగానే నిన్న నీ మీటింగ్ గురించి అంటుంది. ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ అవుతుంది, నేను వెళ్ళాలి, నువ్వు వెళ్ళొచ్చు అంటాడు. కొద్దిసేపటి తర్వాత మహి కూడా ఇంటర్వ్యూకి వచ్చిన అందరితో పాటు అక్కడ నుండి వెళ్ళిపోయి వెయిటింగ్ హాల్లో కూర్చొని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మనసులో, అర్జున్ ఈరోజు ఆఫీస్కి రాకూడదు అనుకుంటే వచ్చేలా చేశావేంటి దేవుడా, మూడీ ఫెలో, నిన్న బాగానే ఉన్నాడు, కార్డు తెమ్మన్నాడు, ఈరోజు వెరైటీగా బిహేవ్ చేస్తున్నాడు, నాకు డౌటు, కనపడ్డు కానీ ఇగో ఎక్కువే అని తిట్టుకుంటూ కూర్చుంటుంది. కొద్దిసేపటికి మహి ప్రాజెక్ట్ గురించి చెప్పిన విధానము ఆలోచన బాగుండటంతో తను సెలెక్ట్ అయినట్టుగా అనౌన్స్ చేస్తారు. మహి మొహంలో చిరునవ్వు వస్తుంది. అందరూ వెళ్ళిపోయాక అర్జున్ బయటికి రావడం చూసి, మీకు థ్యాంక్స్, నన్ను సెలెక్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటుంది. నేనెవరినీ సెలెక్ట్ చేసుకోలేదు, ఎక్కువ మంది నీ పేరు చెప్పడంతో నువ్వు సెలెక్ట్ అయ్యావు అంతే అంటాడు. తర్వాత తన క్యాబిన్లోకి అర్జున్ వెళ్ళిపోవడంతో ఇతనేంటి ఇంకా ఇలా మాట్లాడుతున్నాడు, సారీ చెప్పాను కదా అనుకుంటూ ఉంటుంది మహి. తర్వాత మేనేజర్ వచ్చి, మేడం మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాం కూర్చోండి అనగానే మహి అక్కడ కూర్చుంటుంది. బ్రేక్ఫాస్ట్ చేసి అనన్య, సిద్ధు ఇద్దరూ కూడా ఆఫీస్కి బయలుదేరుతారు. కారు డ్రైవ్ చేస్తూనే మధ్య మధ్యలో అనన్యను చూస్తూ ఉంటాడు సిద్ధు. అనన్య కోపంగా బయటకు చూస్తూ కూర్చుంటుంది. ఏంటి మేడం గారు ఈరోజు అంత సీరియస్గా ఉన్నారు అంటాడు సిద్ధు. ఏం చేస్తాము, చెప్తే వినే మొగుడా ఏంటి, కొంచెం కూడా టైం సెన్స్ లేదు, ఆఫీస్ టైం అవుతుంది అని చెప్పాను, విన్నావా, వినలేదు. మనమే ఆఫీస్లో కరెక్ట్ టైంకి ఉండకపోతే ఎలాగా, పొద్దున్నే లేవగానే మొదలెట్టారు అంటుంది కోపంగా. నేను ఆఫీస్ వర్క్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయను మేడం, అలా నేను నా భార్యను నెగ్లెక్ట్ చేస్తే ఎలాగా, పొద్దున్నే కొద్దిగా చిలక్కొట్టుడు ఉంటేనే ఆ రోజంతా ఆనందంగా గడుస్తుంది, దేని ప్రయారిటీ దాందే మేడం గారు అంటాడు చిలిపిగా అనన్యను చూస్తూ కన్ను కొట్టి. ఇప్పుడు టైం ఎంతయిందో చూసావా, ఏదోదో చెప్తున్నావు అంటుంది. ఇప్పుడు ఏమైపోయింది, లేట్ ఏం అవ్వలేదు, టైంకే చేరుకుంటాం కదా అంటాడు. టైంకి వెళ్తే ఓకేనా, ఎంత పని ఉంటుంది నాకు, అసలే కొద్దిగా ముందు వెళ్తే నేను మీటింగ్ కావాల్సినవన్నీ చేసుకుంటాను కదా, లేకపోతే ఏదైనా మిస్టేక్ జరిగితే నా పరువు పోతుంది అంటుంది. డోంట్ వర్రీ అనన్య, నేను చూసుకుంటాను కదా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, అయినా నీ వర్క్ నేను చూశాను కదా, చాలా తొందరగానే గ్రహించావు, అయినా ఇప్పుడు నేను చూస్తాను కదా, తేజ కూడా ఉన్నాడు, డోంట్ వర్రీ అని మళ్ళీ అంటాడు. తర్వాత ఆఫీస్ రావడంతోనే కార్ దిగి ఇద్దరూ లోపలికి వెళ్ళిపోతారు. అప్పటికే తేజ కూడా వచ్చేసి ఉంటాడు. కొద్దిసేపట్లోనే మీటింగ్ కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ సిద్ధు, తేజ ఇద్దరూ కలిపి చేసేస్తారు. తర్వాత మీటింగ్ జరిగే ప్లేస్లోకి వెళ్ళి కూర్చొని సిద్ధు చెప్పేది వింటూ ఉంటుంది. కొత్తగా వచ్చిన ప్రాజెక్టు గురించి చెప్తూ ఉంటాడు. అందరూ శ్రద్ధగా వింటూ ఉంటారు. అనన్యకైతే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పటిదాకా ఉన్న సిద్ధు వేరు, ప్రాజెక్టు గురించి చెప్పేటప్పుడు ఉన్న సిద్ధు వేరు. పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్లా అక్కడున్న అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అనర్గళంగా ఏమాత్రం తడబాటు అనేది లేకుండా కంపెనీలో చేయబోయే కొత్త మార్పులు, న్యూ టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. సిద్ధు బ్లూ కలర్ సూట్లో చురుకైన కళ్ళతో ప్రతి పాయింట్ని అందరికీ అర్థమయ్యే రీతిలో అక్కడున్న వారిని ఒక అంచనా వేస్తూ స్పష్టంగా చెప్తున్న అతని మాటలు అక్కడున్న వారందరి మీద పనిచేస్తుంటే వాళ్ళందరూ అలా చూస్తూ ఉండిపోయారు. అంతే, పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉన్న ఆ రూమ్లో సిద్ధు మాటలు కంచు కంఠంలా వినిపిస్తున్నాయి. అనన్యకి అతని వాగ్దాటి చూసి ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇప్పటిదాకా తనతో ఉన్నది ఈ సిద్ధునేనా అన్నంత ఆశ్చర్యం వేసింది. అంత పర్ఫెక్ట్గా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తుంటే కళ్ళు పెద్దవి చేసుకునే సిద్ధునే చూస్తూ, నువ్వు అన్నిట్లో బెస్ట్ అనుకుంటా అని మనసులోనే అనుకుంటూ తనలో తనే నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉంది. తర్వాత ఎవరైనా చూస్తారేమో అని ఒకసారి కనుకొనల నుండి అందరినీ గమనించి నార్మల్గా కూర్చుంటుంది. సిద్ధు అంత వాగ్దాటితో మీటింగ్ ఇస్తూ కూడా మధ్యలో అనన్యని గమనిస్తూనే ఉన్నాడు. మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత అందరూ రిలాక్స్ అవ్వగానే లంచ్ చేద్దాం పదండి అంటాడు అనన్య, తేజాలతో. వెంటనే అనన్య అటెండర్ని పిలిచి క్యారేజ్ తెమ్మనడంతో ఆశ్చర్యపోతారు తేజ అండ్ సిద్ధు. క్యారేజ్ ఎప్పుడొచ్చింది అనగానే, ఇందాకే అత్తయ్య పంపించారు, మెసేజ్ చేశారు అని చెప్తుంది.
తర్వాత క్యారేజ్లో ఉన్న భోజనాన్ని సిద్ధుకి తేజకి వడ్డించి తను కూడా పెట్టుకొని కూర్చుంటుంది. ముగ్గురు భోజనాలు చేసిన తర్వాత ఈవినింగ్ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన కొద్దిసేపటికే ఈశ్వరి పల్లవి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్తారు. స్నిగ్ధ ఎగ్జామ్స్ ఉండటంతో చదువుకుంటూ ఉంటుంది. శ్రీధర్ గారు మహీధర్ గారు ఆఫీస్ నుండి రావడం లేట్ అవుతుందని చెప్పడంతో ఈశ్వరి గారు అనన్యతో ఆ రోజు రాత్రికి వంట చేస్తావా అనన్య అని చెప్పడంతో అనన్య కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి సిద్ధు అనన్యను వెతుకుతూ కిచెన్ దగ్గరికి వస్తాడు. తను వంట చేస్తూ కనిపిస్తుంది. వెనక నుండి తనను వెళ్ళి గట్టిగా హత్తుకుంటాడు. ఒకసారి వెనక్కి చూసి చిన్నగా నవ్వి తన పనిలో తను పడుతుంది. ఏం చేస్తున్నావు అంటాడు సిద్ధు. ఏం లేదండి, ఏదో కొద్దిగా వంట చేస్తున్నాను అంటుంది. కొద్దిగా ఏముంది, అప్పుడే చాలా వంటలు చేసినట్టున్నావే అంటాడు తనని వెనక నుండి గట్టిగా పట్టుకొని. ముందు వదలండి అని అనన్య అనగానే, ఎవరూ లేరు కదా, అందరూ వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు కూడా వదలండి వదలండి అంటావేంటి అంటాడు. అందరూ వెళ్ళిపోయినా స్నిగ్ధ పైన చదువుకుంటోంది, మర్చిపోవద్దు అంటుంది. తను ఇప్పట్లో రాదు, ఎగ్జామ్స్ చదువుకుంటుంది, అయినా నేను ఏదో ఎవరినో పట్టుకున్నట్టు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అంటూ తిరిగి మళ్ళీ తనని గట్టిగా హత్తుకుంటాడు సిద్ధు. అతని చేతుల్ని విడిపించుకుంటూ వెనక్కి తిరుగుతుంది. ఏమైంది అంటాడు. ఏమవుతుంది, కిచెన్లో ఉంటే మొత్తం అంతా కూడా చిరాగ్గా ఉంటుంది. ఇప్పుడే ఫ్రెష్ అయి వచ్చారు, చక్కగా హాల్లో కూర్చోవచ్చుగా అంటుంది. ఏం పర్వాలేదు అంటూ అనన్యని అలాగే పట్టుకుని ఉంటాడు. మీరు ఇలాగే పట్టుకుంటే నేను వంట చేయలేను, మీ వేషాలాపి మీరెళ్ళి బయట కూర్చోండి, నా పని నన్ను చేసుకొనివ్వండి అంటుంది. నేను కూడా హెల్ప్ చేస్తాను అంటాడు. నీ హెల్ప్ అస్సలు వద్దు నాకు, నీ హెల్ప్ కంటే నేను చేసుకోవడమే బెటర్, నన్ను డిస్టర్బ్ చేయడం ఎక్కువ ఉంటుంది అంటుంది నవ్వుతూ. అయినా వినకుండా సిద్ధు తనకి హెల్ప్ చేసే నెపంతో విసిగిస్తూ ఉంటాడు. మహానుభావ, మీకు నమస్కారం, ఇప్పుడు గనక మీరు వెళ్ళి బయట కూర్చోలేదనుకో ఆ వంట అవ్వదు, అత్తయ్య వాళ్ళు వచ్చేస్తారు, ఇబ్బంది అవుతుంది అంటూ సిద్ధుని చూస్తూ రెండు చేతులు పైకెత్తి ప్లీజ్ అంటూ దండం పెడుతుంది. అయినా సిద్ధు వినడు. మొత్తానికి అటూ ఇటూ చేసి వంట కంప్లీట్ చేసి ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తాను అనడంతో హాల్లో కూర్చుంటాడు. కొద్దిసేపటికి అనన్య ఫేస్ వాష్ చేసుకుని కిందికి వస్తుంది. వెంటనే సిద్ధు అనన్య కళ్ళల్లోకి చూసి తన నుదుటి మీద కిస్ చేస్తాడు. అనన్య అందంగా నవ్వుతుంది. తర్వాత తను వండిన వంటలన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంది. పల్లవి వాళ్ళు వచ్చి అనన్య వండినవన్నీ చూసి ఇవన్నీ నువ్వే చేశావా అంటుంది ఈశ్వరి. హా అత్తయ్య అనగానే, ఇన్ని రకాలు ఎందుకు చేసావమ్మా అంటూ ఒక్కసారి అనన్య బుగ్గ మీద ముద్దు పెట్టి వచ్చి హాల్లో కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత అందరూ భోజనాలు చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ రూమ్లోకి వెళ్ళిన వెంటనే సిద్ధుని అనన్య గట్టిగా పట్టుకొని చెంప మీద ముద్దు పెట్టుకుంటుంది. ఏమైంది అంటాడు. ఏం లేదు అని అనన్య అనగానే, ఏదో ఉంది చెప్పు, నేను పెడితేనే నువ్వెప్పుడు ఏదో ఒకటని గోల చేస్తావు, ఇవాళేంటి నువ్వు వచ్చి పెట్టావు ఏంటి కదా అంటాడు. ఏ, నా భర్తని నేను ముద్దు పెట్టుకోకూడదా అంటుంది. ఏంటి నా డైలాగ్ కాపీ కొడుతున్నావు అంటాడు. తర్వాత అనన్య సిద్ధుని కౌగిలించుకొని, ఈరోజు మీరు మీటింగ్లో చెప్తున్నప్పుడు ఎంత ముద్దొచ్చారో తెలుసా అంటుంది. అవునా, మరి పెట్టుకోలేదేమో అంటాడు. అప్పుడు పెట్టుకోలేదు, అందుకే ఇప్పుడు పెడుతున్నా అంటూ సిద్ధు బుగ్గ మీద ముద్దు పెడుతుంది. వెంటనే అనన్యని హత్తుకుంటాడు గట్టిగా. తర్వాత, అప్పుడు నిన్ను చూశాను, ఏ నేను అంత నచ్చేశానా, అలాగే చూస్తుండిపోయావు అంటాడు. అవును అన్నట్టు తల ఊపుతుంది. ఈ రోజుకి ఈ కథ ఇంతేనండి. ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథలో నెక్స్ట్ పార్ట్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.